ప్రభాస్ని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? అందుకే ఆయన్ని మనమందరం డార్లింగ్ అని పిలుచుకుంటాం. మన డార్లింగ్ బాహుబలి సినిమాతో ప్రపంచానికే రెబల్ స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. కాగా అంత పెద్ద స్టార్ అయినా కానీ ప్రభాస్ ఇప్పటికీ తన అభిమానులకు డార్లింగ్ గానే కనిపించడం ఆయన నిజంగా ఎక్కడున్నా రాజే అన్న విషయం చెప్పకనే చెబుతుంది. మరి అలాంటి మన డార్లింగ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన గురించి మనం తప్పక తెలుసుకోవాల్సిన 10 ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం. ప్రభాస్ అసలు పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. కానీ మనకు మాత్రం ప్రభాస్ గా పరిచయం అయ్యాడు 44 ఏళ్ల క్రితం. ఇదే రోజున సినీ నిర్మాత యు సూర్యనారాయణ రాజు శివకుమారి దంపతులకు ప్రభాస్ జన్మించాడు. అతనికి ప్రమోద్ ఉప్పలపాటి అనే అన్నయ్య, ప్రగతి అనే అక్క ఉన్నారు. ముగ్గురులోకి ప్రభాస్ చిన్నవాడు. ఇక ప్రభాస్ పెద్దనాన్న మరెవరో కాదు, మన రెబల్ స్టార్ కృష్ణంరాజు అన్న విషయం మనందరికీ తెలిసిందే. భీమవరంలోని డిఎన్ఆర్ స్కూల్లో విద్యను పూర్తి చేసిన ప్రభాస్ హైదరాబాద్లోని శ్రీ చైతన్య కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీని పొందాడు. ప్రభాస్ తన బాహుబలి సినిమా కోసం మొత్తం 5 సంవత్సరాలు పనిచేశాడు. దాదాపు 600 రోజులు షూటింగ్లో పాల్గొన్నాడు. ప్రభాస్ గురించి చాలా మందికి తెలియని మరో విషయం ఏంటంటే ప్రభాస్ బాలీవుడ్ చిత్రం యాక్షన్ జాక్సన్లో అతిథి పాత్రలో కనిపించాడు. ప్రభాస్ ఎప్పుడూ హీరో అవ్వాలి అనుకోలేదు కదా. ఆయనకి ఎక్కువగా క్యాటరింగ్ వ్యాపారంలో మనసు ఉండడంతో హోటల్ నడపాలి అనుకున్నాడట. తాను నటుడిని కావాలని ఎప్పుడూ ఆలోచించలేదని, బదులుగా తాను హోటల్ బిజినెస్ చేయడం ఇష్టపడతానని ప్రభాస్ గతంలో చెప్పాడు. ప్రభాస్ కి బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ అంటే చాలా ఇష్టమట. అందుకే ఆయన 3 ఇడియట్స్, మున్నాబాయ్, ఎంబీబీఎస్ దాదాపు 20 సార్లు చూశానని చెప్పుకొచ్చారు ప్రభాస్. ప్రభాస్ కి వాలీబాల్ ఆడడం అంటే చాలా ఇష్టం. అందుకే మన డార్లింగ్ తన ఇంట్లోనే ఒక వాలీబాల్ కోర్టును కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రభాస్ కి చాలా ఇష్టమైన వెకేషన్ స్టార్ట్ యూరప్. సినిమా షూటింగ్ల మధ్యలో గ్యాప్ దొరికితే ఎక్కువగా ప్రభాస్ యూరప్కి వెళ్ళడానికి ఇష్టపడతారు. ప్రభాస్ కెరియర్లో మొదటిసారి సూపర్ హిట్ సినిమా వర్షం ఇచ్చిన డైరెక్టర్ శోభన్ హఠాత్తుగా మరణిస్తే అతని కొడుకు బాధ్యతలను ప్రభాస్ తీసుకున్నారు. సంతోష్ శోభన్ సినీ కెరీర్ని గాడిలో పెట్టేందుకు ప్రభాస్ తన వంతు సహాయం చేస్తూనే ఉన్నారు. అలాగే తన స్నేహితులతో కలిసి యువి క్రియేషన్ సంస్థను స్థాపించి పలు సినిమాలను నిర్మిస్తూ ఉన్నారు ప్రభాస్. 100 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఒక్కో హీరోది ఒక్కో ప్రత్యేకత, గొప్పదనం ఉన్నాయి. పౌరాణిక పాత్రల్లో మరెవరికీ సాధ్యం కానంత గొప్పగా నటించి ఖ్యాతి పొందారు ఎన్టీఆర్. ఫెరోషియస్ పాత్రలకు కృష్ణంరాజు మకటం లేని మహారాజ్ అయితే బాక్సాఫీస్ అంకెలకు పరుగులు నేర్పింది మెగాస్టార్ చిరంజీవి. ఇలా తెలుగు తెర దిగ్గజాల స్ఫూర్తిని, లెగసీని కొనసాగిస్తూ మన సినిమాను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన హీరో ప్రభాస్. ఇవాళ ఈ పాన్ ఇండియా స్టార్ ఇండియన్ సినిమా ఛత్రపతి ప్రభాస్ పుట్టినరోజు. న్యూ మిలీనియంలో మహేష్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి కొత్త స్టార్స్ తెలుగు తెరపై ఎమర్జ్ అయ్యారు. ఆ టైంలోనే ఈశ్వర్ సినిమాతో అడుగుపెట్టాడు ప్రభాస్. అరగ్రిటం వరకే వారసత్వం, ఆ తర్వాత నిలబెట్టేది వారి సత్తానే అని ప్రూవ్ చేశాడు ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో పరిచయమైన ప్రభాస్ నటనలో ఆత్మవిశ్వాసం, పరిణితి ప్రదర్శించాడు. ఈశ్వర్లో ప్రభాస్ పర్ఫార్మెన్స్ చూసిన వారు అతను ఫ్యూచర్ స్టార్ అని చెప్పేశారు. అన్ని ఎమోషన్స్ పలికించే ప్రభాస్ నటనతో పాటు డాన్స్లు, ఫైట్స్, అందానికి తగిన హైట్ ప్రేక్షకుల్ని ఆకర్షించాయి. మొదటి సినిమాతోనే ప్రభాస్ హీరోయిజానికి అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానం లభించింది. వర్షం సినిమాకు తొలిసారి బిగ్ కమర్షియల్ సూపర్ హిట్ ఇవ్వగా రాజమౌళి కాంబినేషన్లో చేసిన ఛత్రపతి మాస్ హీరోగా తిరుగులేని స్టార్డమ్ని అందించింది. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ మూవీస్తో ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా దగ్గరయ్యారు ప్రభాస్. రాఘవేంద్ర, అరవిరాముడు, చక్రం, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్ల, ఏక్ నిరంజన్, రెబల్ వంటి సినిమాలన్నీ నటుడిగా ప్రభాస్ పర్సనాలిటీని చూపిస్తాయి. మిర్చి ఆయన కెరియర్లో ఓ స్పెషల్ సూపర్ హిట్. బాహుబలి 2 సినిమాల రికార్డు స్థాయి విజయాలతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ మార్కెట్ను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ప్రభాస్కే దక్కుతుంది. ఏ తెలుగు హీరోకి సాధ్యం కాని రికార్డులను ప్రభాస్ తిరగరాశారు. తెలుగు సినిమాకు 2000 కోట్ల కలెక్షన్ సాధించే సత్తా ఉందని బాహుబలి 2 సినిమాతో నిరూపించాడు. ఓవర్సీస్ మార్కెట్లో 10 మిలియన్లకు పైగా వసూళ్లను సాధించిన తొలి హీరో ప్రభాస్. బాహుబలి 2 సినిమాల తర్వాత ప్రభాస్ ఇమేజ్ ఇక ఓన్లీ తెలుగు సినిమా చేసే స్థాయి దాటిపోయింది. కాలువల్లో స్టీమర్లు నడపలేం. అలాగే ప్రభాస్ ఇమేజ్ కూడా టాలీవుడ్కే పరిమితం చేయలేనంత ఎదిగింది. అందుకు తగినట్లే భారీ పాన్ ఇండియా సినిమాలు లైనప్ చేసుకున్నారు ప్రభాస్. ప్రభాస్ కు దేశవ్యాప్తంగానే కాకుండా జపాన్, చైనా, మలేషియా, సింగపూర్, అమెరికా వంటి దేశాల్లో కూడా భారీ సంఖ్యలో అభిమానులున్నారు. ప్రభాస్ మైనపు ప్రతిమను 2017లో బ్యాంకాక్లో మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రతిష్ఠించారు. ఈ మ్యూజియంలో వ్యాక్స్ స్టాచ్యూ కలిగిన తొలి సౌత్ స్టార్ ప్రభాస్ కావడం విశేషం. సొసైటీకి తన అవసరం కలిగిన ప్రతిసారి మనసున్న గొప్ప స్టార్గా ప్రూవ్ చేసుకుంటారు ప్రభాస్.
ప్రభాస్ గత 20 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు. ప్రభాస్ ప్రస్తుతం చేసిన భారీ సినిమాల లైనప్ చూస్తుంటే ఫ్యూచర్ సినిమా రికార్డులకు ఆయన ఛత్రపతి అని అంచనా వేయొచ్చు. హోంబలే ఫిలిం నిర్మాణంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న సాలార్ పార్ట్ 1 సీజన్ 5 డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా మీద దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. నాగశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కల్కి పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా రాబోతోంది. భారీ బడ్జెట్తో ప్రపంచ స్థాయి టెక్నాలజీతో కల్కి సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నాగశ్విన్. టాలీవుడ్ హిస్టరీలో కల్కి సినిమా ఒక హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయమని చెప్పుకోవచ్చు. శాన్ డియాగో కామిక్ కాన్లో రిలీజ్ చేసిన కల్కి గ్లిమ్స్ రికార్డు స్థాయి వ్యూస్ తెచ్చుకుంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా ఒక స్పెషల్ మూవీ కానుంది. ప్రభాస్ను కొత్త జానర్లో సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారు దర్శకుడు మారుతి. టీ సిరీస్ నిర్మాణంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రూపొందించే స్పిరిట్ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమాలన్నీ ఒక్కో డిఫరెంట్ జానర్లో తెరకెక్కుతున్నాయి. తన రాబోయే సినిమాలతో తెలుగు సినిమా గర్వించే విజయాలను సాధించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే యూనివర్సల్ డార్లింగ్ ప్రభాస్.